రేపు ఈ టయానికి నేను ఎగ్జామ్ రాసి ఉంటాను. రేపు ఈ టయానికి నేను వైజాగ్ చేరుకొని ఉంటాను. ఇలా మనం ఏదైనా ఒక పని భవిష్యత్తులో జరిగిపోయి ఉంటే అంటే కంప్లీట్ అయి ఉన్నా, లేకపోతే కంప్లీట్ అవుతుంది అనే ఒక ఎక్స్‌పెక్టేషన్ మన దగ్గరున్న, మనం ఆ టైంలో మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్‌ని యూజ్ చేస్తాం. దీని స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ ప్లస్ వి3 ప్లస్ ఎక్స్‌ట్రా వర్డ్స్. సో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. రేపు ఈ టయానికి నేను వైజాగ్ చేరుకొని ఉంటాను. ఐ విల్ హ్యావ్ రీచ్డ్ వైజాగ్ బై దిస్ టైమ్ టుమారో. నేను రేపు ఎగ్జామ్ కంప్లీట్ చేసి ఉంటాను ఈ టయానికి. ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై ఎగ్జామ్ బై దిస్ టైమ్ టుమారో. మనం రేపు ఈ టయానికి క్రికెట్ మ్యాచ్ ఆడి ఉంటాము. వి విల్ హ్యావ్ ప్లేడ్ ద క్రికెట్ మ్యాచ్ బై దిస్ టైమ్ టుమారో. మీకు ఒక క్వశ్చన్. రేపు ఈ టయానికి నేను స్పెయిన్‌కి చేరుకొని ఉంటాను. సో, దీన్ని మీరు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.